విశ్వనాథ్ గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. ఉగాది నాడే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఏ వసంతకాలం అయితే ఉందో అది వ్యక్తి జీవితానికి సంబంధించిన నిర్ణయించేటటువంటి కాలం. వసంతారంభ సంపూజిత, వసంతకాలం యొక్క ప్రారంభపు రోజున పూజింపబడడం ప్రారంభమై నెల మొత్తం పూజింపబడేది అమ్మవారు అని. లోకంలో ఎక్కడైనా సరే ఇంటికి వెళ్ళగానే ముందు కనిపించేటటువంటి ఆవిడ గృహిణి. గృహిణి గ్రహముచ్యతే, గృహిణి కనిపిస్తుంది. సంవత్సరాది పండుగ అలా రాగానే తలుపు తెరుచుకోగానే సంవత్సరాది పండుగ మొట్టమొదటిగా కనిపించేటటువంటిది వసంత ఋతు శోభతో అమ్మవారు కనిపిస్తుంది అక్కడ. అంచేతనే అమ్మవారి పేర్లలో ఒకటి వాసంతికి అని పేరు, వాసంతిని అని పేరు, రెండు ఉన్నాయి అమ్మవారికి. ఆ వసంత మాసం ఏది ఉందో అది కొత్తదైనటువంటి ఆలోచనల్ని, కొత్తదైన సంఘటనల్ని, సందర్భాలని ఏర్పాటు చేస్తుంది. ఇది నిజం కాబట్టే, యథార్థం కాబట్టే రాముడు మొట్టమొదటిగా ఆంజనేయుడు మొట్టమొదటిగా రాముడిని చూసింది వసంతకాలంలోనే. సుగ్రీవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసింది వసంతకాలంలోనే. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోయింది కూడా వసంతకాలంలోనే. మనం అనుకున్నటువంటి పట్టాభిషేకం జరగడం, భంగం అవడం, ఈ వ్యవహారం అంతా కూడా వసంతకాలంలోనే. వసంతంలో దురదృష్టకరమైన సంఘటన జరిగిన, ఆనందకరమైన సంఘటన జరిగిన తప్పక దాని ముగింపు చాలా చక్కగా ఉంటుంది. అంచేత వసంతం అనేది అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండేటటువంటి కాలం అని. చైత్ర శ్రీమాన్ అయం మాస, శ్రీమద్ రామాయణంలో ఉంటాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతు శోభ కలిగింది, చాలా గొప్ప మాసం, చేసేద్దాం. వశిష్ఠుడు ఇదే ముహూర్తాన్ని పెట్టడానికి కూడా కారణం రావణ వధ. అందుకని ఏ వసంత ఋతువులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందో, వసంతం అనేది అన్నిటికీ ఆది అయి శుభాన్ని మాత్రమే ముగింపుగా కలిగి ఉంటుందో, అంతటి వసంతకాలంలో మాత్రమే ఈ విధమైన ఏర్పాటుని వాళ్ళు చేశారు, కాలానికి సంబంధించిన ఆలోచన కలిగి. దానికి కారణం శ్రీ మహావిష్ణువుకు ఉన్న పేరులో ఋతుస్సుదర్శన కాల, ఆయన పేరు కాలం అని. కాల కలయతాం అహం, లెక్కింపబెట్టబడేటటువంటి వాటిల్లో, అంటే లెక్కించబడే వాటిలో కాలస్వరూపుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అనుకున్నట్టుగా జరగాలి అంటే వసంతంలోనే జరగాలి. అందుకని రామచంద్రమూర్తి రామకథ బాగా సాగడానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి అమ్మంటే ఎవరో కాదు, సీతమ్మ, ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి వసంతకాల ప్రారంభంలో అమ్మవారి పూజ తర్వాత అయ్యవారైనటువంటి రామచంద్రుని పూజ శ్రీరామ నవమి నాడు సాగుతుంది. ఆంజనేయుడంతటి వాడు లంకానగర ప్రవేశాన్ని చేయడం కోసమని ఆ చంద్ర ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. లంకానగరపు సముద్రపు ఒడ్డున దిగి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. చంద్ర అంటే అమ్మవారి యొక్క పేర్లలో ఒకటి. కాబట్టి మొట్టమొదటిగా వసంతకాలం రాగానే అమ్మవారి పూజ చేసి తరువాత శ్రీ మహావిష్ణు పూజని చేస్తే నిశ్చయంగా విజయం సిద్ధిస్తుందని చెప్పడం కోసమే సంవత్సర ప్రారంభం రోజున అమ్మవారి పూజ, 9 రోజులు అయిన తర్వాత రామచంద్రుని యొక్క పూజ సాగుతుంది. ఇది దీంట్లో ఉండే మర్మం, రహస్యం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.